బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురై తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, ఆర్డీఓ, ఎంఆర్ఓ తదితర అధికారులు పరిశీలించారు. సర్వే నంబర్ 102/1లో 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ఫెన్సింగ్ పై అధికారులకు పలు సూచనలు చేశారు. 12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైన ప్రాంతంలో కూల్చివేసినటువంటి విషయాలను అధికారులు పరిశీలించారు. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు 102/1 సర్వే నంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీ స్థలం కబ్జాకు గురి కావడంతో కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ తదితర అధికారులు రికార్డుల ఆధారంగా దానిని రెవెన్యూ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 1201 సర్వే నెంబర్ సంబంధించి ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలం అనాథరైతుడిగా కబ్జాలో ఉండడంతో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క స్థలం సేకరించేందుకు మేము జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్టీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి జరిగిన తర్వాత భూభారత చేస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం.